వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వేద సమ్మేళనంకు హిందూ బంధువులు తమ వంతుగా కృషి చేయాలి. అనంతపురం పట్టణం నడిపొడ్డున వెలిసిన సోములదొడ్డి అభయ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల 22, 23, 24 తేదీల్లో అనంత బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చతుర్వేద సమ్మేళనం సభకు హిందూ బంధువులు తమ వంతుగా పాల్గొని విజయవంతం చేయాలని అనంత బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఉంటకల్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా లోక కళ్యాణార్థం అనంత బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో చతుర్వేద సంపూర్ణ ప్రయాణం మరియు విశేష హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 15 లక్షల వ్యయంతో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాబో రోజుల్లో అనంత బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యం విశేష కార్యక్రమాలు, విశేష సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున హిందూ బంధువులు తమ వంతుగా పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఉంతకల్ వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు కలమంగి సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి రుషేంద్ర శర్మ, జాయింట్ సెక్రటరీ ధూళిపాల సురేష్ శర్మ, కోశాధికారి యాదవల్లి సుబ్రహ్మణ్య శర్మ, బీసీ రాఘవేంద్ర శర్మ, ఈసీ నెంబర్ రేవనూరి వెంకటేశ్వర ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానం. అనంత బ్రాహ్మణ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ నెల 22, 23, 24 తేదీలు 3 రోజుల పాటు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం, సోములదొడ్డి, హనుమాన్ జంక్షన్, అనంతపురం నందు చతుర్వేద సమ్మేళనం కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు మరియు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివార్ల దివ్య ఆశీస్సులతో అనంత బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వేద సభలు, వేదనాథ గురుకుల వ్యవస్థాపకులు, ఋగ్వేద సలక్షణ ఘనపాటి దీక్షిత శ్రీ గోవింద ప్రకాష్ భట్ సోమయాజి గారి నేతృత్వంలో లోక కళ్యాణార్థం చతుర్వేద సమ్మేళన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడను. ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకు సంకల్పం, 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు మహాగణపతి హోమం, 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు చతుర్వేద పారాయణం, అనంతరం తీర్థ ప్రసాద వితరణ. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు వేద పారాయణం, సాయంత్రం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు చతుర్వేద స్వస్తి. 23వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు సంకల్పం, 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు మహామృత్యుంజయ హోమం, ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు చతుర్వేద పారాయణం, అనంతరం తీర్థ ప్రసాద వితరణ. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు వేద పారాయణం, సాయంత్రం 6:30 గంటల నుంచి శ్రీ దీక్షిత గోవింద ప్రకాష్ భట్ సోమయాజి గారు మరియు శ్రీ మొదలి మురళీకృష్ణ గారి చేత సంగీత కచేరీ, అనంతరం ఉపన్యాస కార్యక్రమం. 24వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు సంకల్పం, 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఆదిత్యాది నవగ్రహ హోమం. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విశేషంగా ఘనపాఠుల సన్మాన కార్యక్రమం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ. అనంత బ్రాహ్మణ సేవా సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ చతుర్వేద సమ్మేళన కార్యక్రమంలో భక్తాదులందరూ సాంప్రదాయ దుస్తులలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. అలాగే భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటుగా ఆ స్వామివార్ల కృపకు పాత్రులు కావలసిందిగా విజ్ఞప్తి. భక్తాదులందరూ ఆహ్వానితులే. ఇట్లు ఆహ్వానించువారు అనంత బ్రాహ్మణ సేవా సంస్థ, అనంతపురం.